ఎక్స్క్యూజ్ మీ సార్. రోజంతా సర్వే, అది ఆ టార్చర్ మొహం దాంతో. ఎక్కడంటే దీని మొహం చూడకుండా నా పని ఏదో నేను చేసుకోవచ్చు, కానీ రోజంతా అది బయట ఎవడు భరిస్తాడు? నా వల్ల కాదు. దీంతో కలిసి పనిచేయడం కంటే రిజైన్ చేసేయడమే బెటర్. రెసిగ్నేషన్ లెటర్. నా సంగతి నీకెందుకే? నోరు మూసుకొని నీ పని చూసుకో, పోవే. పోయేదాన్నే, కాని కళ్ళకింపుగా మనసుకి ఖుషీగా అనిపించేది కనిపిస్తే ఆగిపోయానంతే. రెసిగ్నేషన్. మొత్తానికి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నావన్నమాట. లేకపోతే నీ సోది మొహం చూసి ఇక్కడే ఉంటానని ఎలా అనుకున్నావే? నీతో కలిసి పనిచేయడం కంటే పల్లీలు అమ్ముకోవడం బెటరే. అవును మరి, నీతో కలిసి పని చేయడానికి ఎగబడుతున్నాం ఇక్కడ. ఎగబడుతున్నావు కాబట్టే నేను ఇక్కడ జాయిన్ అవుతున్నానని తెలుసు కూడా జాయిన్ అయ్యావే. లేదంటే ఇంటర్వ్యూలో నన్ను చూసినప్పుడే వెళ్ళిపోయి ఉండేదానివి. మరి నువ్వెందుకు జాయిన్ అయినట్టు? ఇంటర్వ్యూలో నన్ను చూసినప్పుడే వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. మరి నువ్వు కూడా ఎగబడుతున్నట్టే కదా. చచ్చే, నిన్ను చూసి ఎగబడ్డమేంటే? మొహం చూస్తేనే చిరాకు. నీ కోడి మెదడికి ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావు అనుకున్నానే, నా కర్మగాలి సెలెక్ట్ అయ్యావు. నేను అదే అనుకున్నాను. నీ పొగరికి ఎవడు ఉద్యోగం ఇస్తాడు, హ్యాపీగా చేసుకోవచ్చు అనుకున్నాను. నా కర్మకాలి సెలెక్ట్ అయ్యావు. కానీ కానీ ఇప్పుడు ఫుల్ హ్యాపీ. రిజైన్ చేసేస్తున్నావు కదా, దరిద్రం వదిలిపోతుంది. అబ్బా, దరిద్రం అన్నావంటే తవడ వాచిపోద్ది. నీ దరిద్రాన్ని వదిలించుకుందామని వెళ్ళిపోతున్నానే. ఓ, దరిద్రమని వెళ్ళిపోతున్నావా? లేకపోతే భయపడి వెళ్ళిపోతున్నావా? ఈ సెసి బీటెక్ తో పెట్టుకుంటే అంతే, ఎవరైనా తోక పొడవాల్సిందే. నీకు భయపడేదేంటే? అందుకే రిజైన్ చేసి వెళ్ళిపోతున్నావు. మరి నేను భయపడి రిజైన్ చేయడం కాదే, ఇక్కడే ఉండి నువ్వే భయపడి రిజైన్ చేసి వెళ్ళిపోయేలా చేస్తాను. నేను వెళ్ళిపోయేలా చేస్తావా? పగటి కలలు కంటున్నావా? పగటి కలలు కాదే, పట్ట పగలే చుక్కలు చూపిస్తాను చూడు. ఈ రోజు డేట్ గుర్తు పెట్టుకో. సరిగ్గా 30 రోజుల్లోగా నీ అంతటా నువ్వే రిజైన్ చేసి వెళ్ళిపోయేలా చేయకపోతే నా పేరు అభినే కాదు. అయితే పేరు మార్చుకోవడానికి రెడీగా ఉండు. ఎక్స్క్యూజ్ మీ, సర్వేకి వెళ్ళాలి కదా, వెహికల్ రెడీగా ఉంది. వస్తున్నా. ఓకే సార్. ఇంకొకసారి ఆలోచించుకో, రెసిగ్నేషన్ బెటర్ ఏమో. బెటరే, నాకు కాదు నీకు. రెడీగా ఉండు. పోరా.
ఛీ! ఇది బిగినింగ్ మాత్రమనే. ఇన్ని రోజులు కాన్సన్ట్రేట్ చేయక నీ ఆటలు సాగే. అసలు ఆట ఇప్పుడు మొదలవుతుంది. లిఫ్ట్ లోకి ముందు ఎంటర్ కాగానే అప్పుడే గెలిచినట్టు ఫీల్ అయిపోతున్నావేంటి? లెగ్ పెట్టావు కదా, అసలు లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ వరకు వెళ్తుందో లేదో. ఎన్నోరే అది అది ఆగిపోతుంది అన్నావు లేదా? ఆగిపోయింది. నా నోటి ఎఫెక్ట్ కాదు, నీ లెగ్ ఎఫెక్ట్. ఓ తోసుకుంటూ ముందు లెగ్ ఎట్టావు కదా, ఆగిపోయింది. ఛ! అయినా నీతో నాకు మాట్లాంటే. ఛ! హలో, లిఫ్ట్ ఆగిపోయింది. ఎవరన్నా డోర్ ఓపెన్ చేయండి. హలో, హలో, ఎవరైనా డోర్ ఓపెన్ చేయండి. లిఫ్ట్ ఆగిపోయింది. డోర్ ఓపెన్ చేయండి. హలో, శశి 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 భాస్కర్, భాస్కర్, డోర్ ఓపెన్ చేయండి. డోర్ ఓపెన్ చేయండి.